హైదరాబాద్ పేపర్ వచ్చింది ఇక్కడ. పేదలపై హైడ్రా ప్రతాపం, గచ్చిబౌలి టెలికాం నగర్ నిర్మాణాల నేలమట్టం. ఎక్కడికి వెళ్లాలంటూ బాధితుల కన్నీరు మున్నీరు. గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కాలనీ పార్క్ లో వెలిసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం తొలగించారు. పార్కు స్థలంలో వెలిసిన గదులను జేసీబీ సహాయంతో తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పాతారు. అయితే చిన్నపాటి గదులు నిర్మించుకొని తాత్కాలికంగా నివసిస్తున్న తమను ఖాళీ చేస్తున్న హైడ్రా అధికారులు పేదలపైన గడుపుతున్నారని చెప్పేసి, గతంలో చోటు చేసుకున్న అక్రమణ జోలికి వెళ్లకుండా తమను మాత్రమే రోడ్డున పడేస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. బయటకు నడవని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటుంటే బాధితుడిపై పోలీసుల జులుం. కూల్చెద్దు సారని చెప్పేసి ఆయన బదలాడుకుంటున్నాడు, వేదుకుంటున్న బాధితుడు. నేలమట్టం, పేదల ఇండ్లు కూల్చి ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా సిబ్బంది ఇక్కడ చూసుకోవచ్చు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఫ్రెండ్స్ కాలనీలో నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు షామీర్పేట. ఓకే. గచ్చిబౌలి టెలికాం నగర్ పేరిట బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982 32 ఎకరాల పరిధిలో అప్పటికి కూడా అనుమతితో లేఅవుట్ వేశారని, ఇందులో 4000 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించినట్టు అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇందులో 1500 గజాల వరకు అక్రమం జరిగిపోయాయని, శాశ్వత నివాసాలకు ఇళ్లు వెలిశాయని, మిగిలిన 2500 గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొందరు ఆక్రమణ పాల్పడుతున్న టెలికాం నగర్ నివాసితులు ఇటీవల హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేస్తారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ ఆదేశాల మేరకే ఇట్లా కూల్చిరంట. సరే, గచ్చిబౌలిలో టెలికాం నగర్ అంటే ఇది బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అప్పట్ల 1982లా ఇచ్చే జాగనంట. 1982లా 32 ఎకరాలు అప్పట్ల ఉడా అప్రూవల్తో కట్టుకురు. దాంట్లో పార్క్ గురించి 4000 గజాలు తీసిపెట్టిరంట. దాంట్లో 1500 గజాలు ఆల్రెడీ అక్రమాలకు గురైపోయింది. ఇంకొక 2500 గజాలు ఉంటే దానికి కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కాలనీకి సంబంధించిన వాళ్ళు ప్రజావాణిలా దేనికి హైడ్రాకు చెప్పుకున్నారు. అప్పుడే మన రంగనాథన్ సార్ ఏం చేసిండు, తీసుకోపోయిండు. సరే, అక్రమంగా కట్టిన ల్యాండ్లో కూల్ చేసిరు, సూపర్. సరే, మళ్ళీ ఇప్పుడు మొన్న హైకోర్టు కూడా ఒక మాట చెప్పింది హైడ్రాకు సంబంధించి. అడ్డగోలుగా మీరు రాత్రి కూల్స్తే సరికాదు, ఏ నోటీసులు లేకుండా ఏ మాట కూడా చెప్పకుండా కూల్చడం సరికాదు, వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించి మీరు కూల్చండి అని చెప్పేసి హైడ్రాకి హైకోర్టు కూడా సీరియస్గా చెప్పింది. కానీ మనలకు అది పేకి ఎక్కదు కదా, మైండ్కి ఎక్కదు. ఇప్పుడు హైడ్రా రంగనాథన్ గారే కావచ్చు, వాళ్ళ మైండ్కి ఎక్కలేదు. వాళ్ళకి సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం చెప్తే కూడా వీళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. హైడ్రా పేరు చెప్పాలా, పోవాలా, గుడిసెలు ఊలగొట్టాలా, ఇల్లు ఊలగొట్టాలా, బస్ వాళ్ళ డ్యూటీ. మాది ఇదే డ్యూటీ, మాకు ఏ కోర్టులు మాకు సంబంధం లేనట్టు వివరిస్తున్నాడు మన రంగనాథన్. సరే, ఓకే. సరే, ఇప్పుడు వాళ్ళకు చూపించిండు, వాళ్ళకి ఏం చూపించకుండా పైసా కూడబెట్టి ఉన్నామని చెప్పేసి కూడా అంటే పైసా ఇప్పుడు ఇలా వాళ్ళు ఏదో కట్టుకుర్రో ఉన్నారో చాలా కూలగొట్టి, రైట్, ఓకే. హైడ్రా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. సరే, ఒప్పుకుందాం. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి ఇది కనబడతలేదా? హైడ్రా కన్లకి సర్కార్ స్థలంపై పారిశ్రామికవేత్త కన్ను, రూపాయి 10 కోట్ల విలువైన భూమి ఎసరు, 300 గజాలలో మట్టి నింపి చదును. హైడ్రా, ఇది నీ కళ్ళకు కనిపిస్తలేదా? సరే, ఇప్పుడు నీకు ఈ కళ్ళకు కనిపించింది, వాళ్ళు వచ్చి చెప్పిర్రు, కూల్చిర్రు, సరే అయిపోయింది. ప్రభుత్వ ఆస్తిని స్వాధీనపరుచుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తి వాళ్ళని అప్పచెప్పిరా అనుకుందాం. సరే, మంచి పని చేసారు. మరి ఇక్కడ ఎందుకో చేస్తలేరు అంటే గరీబోనికి ఒక లెక్క పైసున్నోనికి ఒక లెక్కనా? అంటే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం వచ్చేసి గరీబోనికి ఒక న్యాయం, పైసున్నోనికి ఒక న్యాయమా? అంటే ఈ హైడ్రా కూడా పైసున్నోనికే కొమ్మగాస్తుందా? హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా ఓన్లీ పైసున్నోళ్ళకే కొమ్ముగాస్తున్నా మీరు? మరి దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. ఎక్కడ కబ్జా అయింది, ఏమైంది, మీకు క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తా. బంజారాయిల్స్ రోడ్ నంబర్ 2 ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు నింపిన మట్టి, పార్క్ ప్రహరీ కూల్చివేత. బంజారాయిల్స్ రోడ్ నంబర్ 2లోని షాంగ్రిల్లా ప్లాజా వెనకాలనే ఉండే సుభాష్ కుమార్ లహోడి లేఅవుట్ లో సుమారు ఎకరం విస్తీర్ణంలో జిహెచ్ఎంసి ట్రీ పార్క్ ఉంది. ఈ పార్కును ఆనుకొని పారిశ్రామికవేత్త శ్రీధర్ రావు
భవనం నిర్మాణం చేపట్టారు. ఏడాది నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా భవనానికి దక్షిణం వైపున సుమారు 3 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉన్నది. ఏడాది కిందట పక్కనున్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్ల నిర్మాణం, శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదులు అందుకున్న షేక్పేట రెవెన్యూ అధికారులు కూర్చివేతలు చేపట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంలతో సహా పెద్దలంతా తనకు స్నేహితులంటూ అధికారులను దబాయించిన శ్రీధర్ రావుపై ప్రభుత్వ స్థలం ఆక్రమించారు. తహసీల్దార్ అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శ్రీధర్ రావు 300 గజాల స్థలంలోని మట్టిని నింపి చదును చేస్తున్నారు. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న జిహెచ్ఎంసీ పార్క్ కు చెందిన ప్రహణిని కూల్చివేసి నిర్మాణ సామాగ్రిని సిమెంట్ బస్తాలను పార్కులో వేశారు. స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్క్ మొత్తం నిర్మాణ సామాగ్రితో కకలావికంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పార్క్ ప్రహరిని కూల్చడమే కాకుండా స్థలాన్ని సొంతంగా వాడుకుంటానని ఆరోపిస్తున్నారు. రూపాయలు 10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగానే మట్టి నింపుతున్నట. మరి ఇప్పుడు హైడ్రా ఏం చేస్తా చూద్దాం. మరి హైడ్రా కనబడతలేదా? 300 గజాలు అంటే దాదాపుగా 10 కోట్ల ఆస్తి. బంజారాయిస్ లా ఏమని దబాయిస్తున్నట ఈ శ్రీనివాసరావు, ఏమన్నా శ్రీధర్ రావు ఏమని దబాయిస్తున్నట? ఇక్కడ ముఖ్యమంత్రి నా దోస్తే, అక్కడ ముఖ్యమంత్రి నాకు దోస్తే, ఇక్కడ మంత్రులు నా దోస్తులే, అక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు నా దోస్తులే అని అధికారులు ఎవరైతే వస్తారో వాళ్ళ మీద దబాయించుడు, బెదిరించుడు పెట్టాడు. బెదిరిస్తే కూడా డైరెక్ట్ ఆయన మీద తహసీల్దార్ అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసుల్లో కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినాక కూడా 300 గజాల స్థలంలో పార్క్ అంటే ఏంది? పార్క్ అంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి ఆడుకోవడానికి వస్తాం, ఆడుకోవడానికి చిన్నపిల్లలు వస్తారు, పెద్దలు సేదరికి వస్తారు కాబట్టి దాని పార్క్ మనకు. అటువంటి పార్క్ గోడ మొత్తం కూడా కొట్టినట్టు శ్రీధర్ రావు పెద్ద మనిషి. గోడ మొత్తం కూడా కొట్టి 300 గజాల్లో మొత్తం మట్టి నింపి ఎట్లా పడితే పనిముట్లు సామాన్లు సంబంధించింది మొత్తం అక్కడ వేసిండంట. 300 గజాల స్థలాన్ని ఫస్ట్ మట్టితోటి మొదలు చేసిండు. ఆ మట్టితోటి మొదలు చేసి 300 గజాల స్థలాన్ని కబ్జా చేసిండు. మరి దీని మీద హైడ్రా స్పందిస్తుంది? స్పందించాలి కదా. వెంటనే దీని మీద కూడా మీరు నిజంగా చట్టానికి లోబడి, హైడ్రా చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేస్తుంది అనేది మీరు అనుకుంటే అది నిజమే అయితే రంగనాథన్ గారు మీరు చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ ఏంటంటే, ఏదైతే 300 గజాల కబ్జా ఇక్కడ మీకు ఫోటో కనబడుతుంది కదా, ఈ భూమి కబ్జా అయింది కదా, ఈ భూమి కబ్జాని తీరు బయట మళ్ళా గోడ కట్టండి, సామాన్లు మొత్తం తీసి బయట పడేయండి. మళ్ళా ఈ శ్రీధర్ రావు అనేట ఆయన పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ఆ పార్క్ లో కబ్జా చేయకుండా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇవ్వండి. ఆయన నోటీస్ ఇవ్వండి. ఎందుకంటే ఇల్లు కడుతున్నట్టు ఆల్రెడీ ఇల్లు కడుతున్నాం కదా, పార్క్ ఆయన కట్టుకునే ఇల్లు కూడా పార్క్ ఆనుకొని ఉంది మంచిగా. 3 ఎకరాల స్థలం పార్క్ది. దాంట్లోకి 300 గజాలు బొక్క పెట్టి దాదాపు 10 కోట్ల ఆస్తి గవర్నమెంట్ కి నష్టం చేయడానికి సిద్ధంగా ఉండు. మీరు ఏ చర్యలు తీసుకుంటారో చేయండి మీరే. అందుకే ఇది ఇంత క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చినా అంటే ఇక్కడ చూస్తేనేమో కూలుస్తుర్రు, ఆస్తులు ఎవరి వారికి అప్పచెప్పుదాము హైడ్రా అని చెప్పేసి ఒక ఆలోచన. సరే ఈ ఆలోచన కరెక్టే చేసిర్రు, రైట్, ఓకే. సరే ఈ ఆలోచన ఉన్నప్పుడు సరే పేదల మీద పడుతుంది. అందరు తెలిసింది హైడ్రా అనేది పేదల మీద పడుతుంది. పెద్దోని జోలికి ఓన్ జరిగిపోదు కానీ అందరు తెలిసిన విషయమే. మరి పెద్దోని కథ నడుస్తుంది కదా, మరి ఈ పెద్దోని కథ మీద కూడా పోయి ఇమ్మీడియట్గా గోడ కట్టి ఫెన్సింగ్ వేసేసేది. ఆ శ్రీధర్ రావు అనేటానికి నోటీసులు పంపించండి, లేకపోతే అరెస్ట్ జైల్లో కూర్చోబెట్టండి కబ్జాదారు. అదేవిధంగా హైడ్రా ఓన్లీ పేదోని మీద పడుతుంది తప్ప కానీ పెద్దోని జోలికి ప్రసక్తే లేదు వీళ్ళు. అది ఏందో అర్థమే కాదు. మరి వాళ్ళంటే ఎందుకంత భయమో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. కానీ అయితే ఇక్కడ ఒక వార్త, ఏదైతే కేటీఆర్ గారికి సిట్ నోటీసులు పంపించింది కదా విచారణకు హాజరు కావాలని చెప్పేసి, ఆ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు స్పందించారు. ఆయన స్పందించిన విధానం చూద్దాం. ప్రజాస్వామ్యం కూని షంబీపూర్ రాజు, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతున్నదని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై కేసులు, విచారణ పేరిట కక్ష సాధిస్తున్నదని చెప్పేసి ఆరోపించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసి ధ్వజమెత్తారు.
అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను భయపెట్టాలని చూడడం భ్రమేనని ఎద్దేవా